రుణమాఫీపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆగస్టు 14న 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. 2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇంతవరకు ఏ రాష్ట్రం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని మండిపడ్డారు. రుణమాఫీ కాని రైతులు అధికారులకు ఫిర్యాదు చేయొచ్చని తుమ్మల తెలిపారు. రుణమాఫీ కాని రైతులు వివరాలు ఇవ్వాలని సూచించారు. రుణమాఫీలో టెక్నికల్ ఇష్యూ ఉంటే క్లియర్ చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల్ని పట్టించుకోలేదన్నారు తుమ్మల. రైతు చట్టాలతో కేంద్రం ఇబ్బంది పెట్టిందన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. రైతుల పేరు మీద బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు తుమ్మల. రుణమాఫీపై కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని అన్నారు. కొన్ని వ్యవస్థలను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందన్నారు. 2022లో ఎన్నికలకు ముందు భూములు అమ్మి రుణమాఫీ చేశారని మండిపడ్డారు. గత సర్కార్ రుణమాఫీ పేరుతో రైతుల్ని ముంచిందన్నారు తుమ్మల. రైతు బీమా స్కీమ్ను కంటిన్యూ చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పనికి మారిన రాజకీయాలు బంద్ చేసుకోవాలని సూచించారు తుమ్మల. ఇక రైతు రుణమాఫీ కానటువంటి రైతులెవరూ కూడా కంగారు పడొద్దంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అధికారులకు గనక ఫిర్యాదు చేస్తే వారికి అర్హులైతే ఖచ్చితంగా కూడా రుణమాఫీ చేస్తామంటూ కూడా మంత్రి తుమ్మల చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో గుడ్ న్యూస్ చెప్పారు రైతులకు. త్వరలోనే ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఇటు రైతు రుణమాఫీ 1,00,000 నుంచి 1,50,000 వరకు మాఫీ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఇటు ఆగస్టు 15 కూడా రైతులకు సంబంధించి రుణమాఫీ కూడా పూర్తి చేస్తామని కూడా ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హామీ ఇచ్చారు. అయితే దీని సందర్భంగా ఇటు మరోవైపు ఇటు ప్రతిపక్షాలు కూడా అనంతరంగా రాద్ధాంతం చేస్తున్నాయని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే ఇటు తాము తెలంగాణలో ఇటు రైతు రుణమాఫీ తాము ఇచ్చిన ప్రకారం ఇటు వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారమే తాము 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తున్నామని కూడా ఇటు మంత్రి ఈ రోజు ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. అది ఇచ్చి ఇప్పటికే ఈ ప్రాశ్నాంతా కూడా కొనసాగుతుంది. ఎక్కడైనా రైతులందరికీ కూడా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా కూడా వాటన్నిటి కూడా సాల్వ్ చేస్తున్నామని కూడా చెప్పారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతు రుణమాఫీ ప్రతి ఒక్కరు కూడా అందజేస్తాము. ఎక్కడైనా టెక్నికల్ గా ఇష్యూస్ వచ్చినా కూడా అవన్నీ కూడా సాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా రైతు బంధు ఇచ్చే విధంగా తమ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటానని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి 2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి మరి ఇప్పటి వరకు ఏ రాష్ట్రం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. కాబట్టి మరి గత ప్రభుత్వ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే తమ మాత్రం తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ప్రజెంట్ తాము ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీ తమ కాంగ్రెస్ సర్కార్ చేస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి రైతుల మీద బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలు ఆడుతుందని కూడా ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. మరి రుణమాఫీపై కొందరు రాజకీయం చేస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అన్ని వ్యవస్థలను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని, మరి 2022లో ఎన్నికల ముందు భూములు అమ్మి రుణమాఫీ గత కేసీఆర్ సర్కార్ చేసిందని, మరి గత సర్కార్ రుణమాఫీ పేరుతో రైతులను నిత్యంట్లో ముంచిందని కూడా ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. ఇటు రైతు బీమా స్కీమ్ కూడా కంటిన్యూ చేస్తామని కూడా ఆయన ఈ రోజు స్పష్టం చేశారు. ఎందుకంటే రైతు సంబంధించిన బీమా సంబంధించి కూడా ప్రీమియమ్స్ అన్ని కూడా తమే కడతాము, ఎవరు కూడా ఇబ్బంది కట్టాల్సిన అవసరం లేదని కూడా ఆయన ఈ రకంగా కూడా స్పష్టం చేశారు. మరి బీఆర్ఎస్ కొంతమంది నేతలంతా కూడా పనికి మాలిన రాజకీయాలు బంద్ చేసి తమకి ఏమైనా సూచనలు ఉంటే చేయాలని కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ రోజు స్పష్టం చేశారు. కాబట్టి మొత్తం ఆగస్టు 14 వరకు కూడా ఈ యొక్క 1,50,000 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీర్తామని కూడా ఈ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతులకు మరి గుర్తి చెప్పారు. ఇప్పటికే మోదీ విడతగా 1 లక్ష లోపు రుణమాఫీ జరిగిపోయింది. మరోవైపు ఇటు 1,00,000 నుంచి 1,50,000 వరకు ప్రజెంట్ అయితే రుణమాఫీ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే ఇటు వ్యవసాయ అధికారులకు అదేవిధంగా ఇటు బ్యాంకులకు కూడా తమ రైతు రుణమాఫీ సంబంధించిన ఖాతాలు ఎవరికైతే రైతులు ఉంటారో వాళ్ళకు 1,50,000 వరకు రైతు రుణమాఫీ
అసెంబ్లీ సాక్షి కూడా ఇటు 31 కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రారంభించారు కాబట్టి 1,00,000 నుంచి 1,50,000 కాబట్టి మరి త్వరలోనే ఆగస్టు 15 లోపు మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఇటు 1,50,000 నుంచి 2 లక్షల వరకు మా గవర్నమెంట్ ఇటు 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అందరు కూడా అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా స్పష్టం చేశారు. మరి కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు పని కట్టుకొని తమ గవర్నమెంట్ పై ఆకాశ కలుపుతున్నారు కాబట్టి మరి దీనిపై బీఆర్ఎస్ నేతలపై కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఫైర్ అయ్యారు. మరి ఎక్కలేని విధంగా మరి రైతు రుణమాఫీపై తమ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నారని గతంలో మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ 2 విడతలు మాత్రమే రైతు రుణమాఫీ చేసింది. కానీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఏకకాలంలో అంటే ఒకే 3 విడతలు చేసినప్పుడు కూడా ఏకకాలంలో 2 లక్షల లోపు రుణమాఫీ చేయడం అనేది కూడా ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేదు. కాబట్టి మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తున్నందుకు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ రోజు స్పష్టం చేశారు. మరోవైపు రైతులకు ఎరువులను కేంద్రం నుండి పంపించాలని ఆయన కోరారు. ఇటు రైతులకు సంబంధించి మరి కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎరువులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఈ రోజు సూచించడం జరిగింది. ఇక మరోవైపు ఇటు దీని అంతటిపై కూడా ఇటు ఆగస్టు 15న వైరాలో 2 లక్షల రుణమాఫీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తారని కూడా ఈ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇటు యుఎస్ఏ టూర్ లో ఉన్నారు. 10 days లో తిరిగి వస్తారు కాబట్టి ఆగస్టు 15న కూడా వైరాలో అంటే ఇటు డిప్యూటీ సీఎం సంబంధించి కాన్స్టిట్యూన్సీలో ఇటు ఈ సంబంధించి ఇటు ఖమ్మం డిస్టిక్ లో సంబంధించి కూడా వైరాలో ఆగస్టు 15న కూడా 2 లక్షల రుణమాఫీ చేసి తీర్తామని స్పష్టం. ఇది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ రోజు ప్రకటిస్తారని కూడా స్పష్టం చేయడం జరిగింది. శివ మొత్తానికైతే ఇది రకంగా అయితే రైతులకైతే గుడ్ న్యూస్. మరి 2 లక్షల లోపు రుణమాఫీ కోరుకోవడం వరకైతే ఇప్పటి వరకైతే ప్రజెంట్ 1,50,000 నుంచి 1,50,000 లోపు అయితే రుణమాఫీ జరుగుతుంది. కాబట్టి మరి త్వరలోనే ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేసి తీర్తామని కూడా ఈ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేయడం జరిగింది. శివ అయితే ఇప్పటికే 2 విడతలుగా రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి నిజంగా ఈ 2 విడతల రుణమాఫీలో కూడా అర్హులైనా కూడా ఈ రుణమాఫీ పొందని వారు లేదంటే రుణమాఫీ జరగని వారు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మంత్రి కూడా చెప్తున్నారు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, అధికారులకు మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఎస్ శివ, మీరు అన్నట్టు కొంతవరకు అయితే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే కొంతవరకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది 1,00,000 లోపు రుణం ఉన్నవారు కానీ 1,00,000 నుంచి 1,50,000 ఉన్నవారు కానీ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వచ్చింది. కొంతమంది మండల అధికారులు ఎవరైతే అగ్రికల్చర్ అధికారులు ఉంటారో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ గైడ్ లైన్ ప్రకారం చెప్పేటైతే మాత్రం ఒక యూనిట్ గా తీసుకున్నారు. ఒక యూనిట్ గా తీసుకుంటే అందులో ఒకవేళ ముగ్గురు అంటే తండ్రి తల్లి కొడుకు ఉంటే వాళ్ళకు ఒకవేళ 2 లక్షల లోపు రుణమాఫీ ఉంటే ఆ కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఎవరికైతే 2 లక్షల పైబడి ఉంటుందో వాళ్ళు మాత్రం మిగతా అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. 2 లక్షల లోపు మాత్రం మాఫీ చేయాల్సి ఉంటుంది. అంటే కొంతమందిని ఒక యూనిట్ గా గుర్తించడంలో కొంచెం ఇబ్బందులు తలెత్తాయి. ఇంకా కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి రైతు రుణమాఫీ జరగలేదు. అంటే కొంతమంది 1,00,000 లోపు రుణం తీసుకున్న వారు కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల జరగలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేయడానికి త్వరలోనే గ్రామ సభలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అగ్రికల్చర్ ఆఫీస్ లో అధికారులు కూడా చేసి అక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క రుణమాఫీ డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తామని కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు అగ్రికల్చర్ అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఇప్పటి వరకు 1,00,000 లోపు రుణమాఫీ పడనలు కానీ 1,00,000 నుంచి 1,50,000 లోపు రుణమాఫీ జరగని వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. త్వరలోనే దీనికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ కూడా అన్ని సాల్వ్ చేసి అందరి అకౌంట్ లో మరి రుణమాఫీ ఖాతాకు సంబంధించిన అకౌంట్ లో కూడా జమ చేస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే మరి పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రైతు రుణమాఫీ అమలు చేస్తాం. దీనికి రేషన్ కార్డు ని ప్రామాణికంగా తీసుకోవడం లేదని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి ఒక యూనిట్ గా మాత్రం తీసుకుంటున్నారు. ఆ యూనిట్ గా ఒకవేళ ముగ్గురు రుణం తీసుకున్నట్లయితే ఒక కుటుంబంలో తల్లి కానీ తండ్రి కొడుకు కానీ రుణం తీసుకుంటే మాత్రం ఈ రుణాన్ని ఒక యూనిట్ గా గుర్తిస్తారు. కాబట్టి మరి వాళ్ళకి సంబంధించిన ఐడెంటిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. మరి అసలు ఖాతాలు అయితే కొన్ని ఆపారు. కాబట్టి దీంతో కొంతమంది ఆందోళన గురవుతున్న రైతులు మరి మాకు రుణం మాకు జరగలేదని కూడా రైతు రుణమాఫీ జరగలేదని కూడా. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఈ యొక్క టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేసి ప్రతి ఒక్కరు కూడా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు అందరూ కూడా మాఫీ చేస్తాం. మిగతా ఏదైతే 2 లక్షల పైబడి ఉంటుందో అదంతా కూడా బ్యాంక్ లో కట్టాల్సి ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎంతమంది ఉన్నా కూడా ఒక యూనిట్ గా తీసుకొని 2 లక్షల లోపు రుణం ఉంటే మాత్రం వాళ్ళందరికీ కూడా
మాఫీ అవుతాయని కూడా ఈ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏమైనా ఇబ్బంది తలెత్తారు కానీ ఎవరికైనా రుణమాఫీ జరగకపోయి ఉంటే మాత్రం వాళ్ళు వెంటనే ఇటు మండలాధికారి అగ్రికల్చర్ ఆఫీస్ లో కానీ జిల్లాధికారులు కానీ వాళ్ళకు ఫిర్యాదు చేస్తే మాత్రం వాళ్ళ ఫిర్యాదు తీసుకుని వాళ్ళకు వెంటనే పరిష్కారం దిశగా తమ గవర్నమెంట్ చేస్తుందని కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఎవరైనా ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీ అమలు కాకుండా అంటే ₹1,00,000 వారు కానీ 1,00,000 నుంచి 1,50,000 వరకు వారు కానీ ఎవరికైనా మాఫీ జరగకుంటే మాత్రం వెంటనే మరి పై అధికారి ఎవరైతే మండల అగ్రికల్చర్ అధికారులు ఉంటారో వాళ్ళకు పోయి దానికి సంబంధించిన పాస్బుక్ సంబంధించిన డీటెయిల్స్ కానీ అవన్నీ ఇస్తే మాత్రం వాళ్ళు వెంటనే సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ సర్కార్ 2,00,000 రుణమాఫీ ప్రతి ఒక్కరు కూడా అమలు చేస్తామని కూడా తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేయడం జరిగింది.